మాజీ మంత్రి రోజా గారు అడుగు గురించి ఎల్లో మీడియా లబోదిబో అంటుంది. దాని గురించి మీరు ఏమంటారు? ఫస్ట్ రోజమ్మ అడుగు పెట్టిన తర్వాతే కలొచ్చింది ఏపీకి. జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఒక సైడ్ ఎన్నుముక అంటే రోజమ్మే. ఆమె కష్టపడింది, అడుగు పెట్టింది, మంచిగా ఉంది. కానీ అదృష్టం కొద్ది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాలేదు కాబట్టి ఆమె ప్రయత్నంగా ఆమె సపోర్ట్ చేస్తుంది. ఆయన ఓడిపోయాడు అని కూడా విమర్శలు వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? ఆమె మనిషి కాదన్న, నాకు అర్థం కదా. ఆమె గురించి ఎందుకు నెగిటివ్ గా మాట్లాడుతున్నారన్న? ఎప్పుడు ఏదో ఒకటి జరిగితే ఆమె అసలు ఒక ఆడదేవుని అంత ముందుకు వచ్చి అంత ఘనంగా చేస్తుందంటే నిజంగా జగన్ మీద అభిప్రాయమే కదా, అది అభిమానమే కదా. మీరు ఎందుకు ఆమె మీద బురద చల్లుతున్నారు? నాకు అర్థం కాదు. ఒక ఏపీలో అంతమంది స్త్రీలు గట్టిగా పోరాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి మీద అది ఆవేదంటే ప్రేమ వల్ల కదా. టీడీపీలో ఉన్నారు ఎవరైనా ఆడవాళ్ళు? ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి ఆదరణ మంచి చేస్తున్నాడు కాబట్టి అట్లా నిలబడుతున్నారు. అమ్మని దూరం ఎందుకు పెట్టాడమ్మా? వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ నువ్వు ఎందుకన్నా లాగుతూ నాకు అర్థం కాదు. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లు వద్దు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలి. రాధాకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, బాగుంది. కానీ మధ్యలో వచ్చి రోజా గారు వాళ్ళ ఫ్యామిలీ లాగడం వల్ల ఫూల్ అయిపోయారు, పార్టీయే ఫూల్ అయిపోయింది. దాని గురించి ఏమంటారు? అన్న జగన్మోహన్ రెడ్డి గురించి ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడారు, ఏమో మాట్లాడింది అన్న. దాని తప్పేం లేదు, అర్థమైందా? ఫస్ట్ వాళ్ళు మాట్లాడబట్టి ఏమో రియాక్ట్ అయింది కాబట్టి దయచేసి ఆమెను మాత్రం నెగిటివ్ చేయకండి, అర్థమైందా? ఎందుకంటే సరిగ్గా లేదని చాలా మంది విమర్శలు చేస్తారు. దాని గురించి ఏమంటారు? ఆమె పాదం సరిగ్గా లేదా? జనాలు కరెక్ట్ గా లేక ఇట్లా అయింది కాబట్టి ఆమె పాదం ఏముందన్న. ఇంకో ఆమె కూడా ఉంది కదా, ఏంటంటే వైసీపీలో చాలా మంది ఆడవాళ్ళు ఇట్లా కష్టపడి, రజనీ గారు కూడా ఉన్నారు కదా, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కష్టపడుతున్నారు కదా. ఎందుకంటే నెగిటివ్ చేస్తున్నారు రోజమ్మని. ఆమె ఎందుకంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి కోసం ఎక్కువ గెలవాలని చెప్పి ఆవేదన చేస్తున్నాం కాబట్టి ఆమె మీద కూడా ఏదో బురద చల్లాలా, ఆమె మీడియాకు దూరంగా ఉండాలా, సినిమాలకు దూరంగా ఉండాలని చెప్పి ఏదో నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. మీరు ఎంత చేసినా, ఎంత నెగిటివ్ గా మాట్లాడినా, సినిమా ఛాన్సులు రాకపోయినా సరే ఆమె జగన్మోహన్ రెడ్డి కోసం, వాళ్ళ అన్న కోసం కష్టపడుతూనే ఉంటుంది. పక్కా 2020లో సీఎం కావాలని కోరుకుంటది. అలాగే ఆట పాటలో బాగా కుంభం చేసింది అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆమెకు ఒక విషయం చెప్పాలన్నా, ఆమె షో పరంగా కానీ, సినిమా పరంగా, క్యారెక్టర్ పరంగా ఏమి వచ్చినా రాకపోయినా కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి కోసం చేస్తుంది, కష్టపడుతుంది. ఆమె అన్నను ఆమె గెలిపించుకుంటది. వైసీపీ నుంచి దాని గురించి ఏమంటారు? ఎందుకు రాదన్న నువ్వు మరీ చెప్తావు కానీ, సీట్ రాకుండా ఎందుకుంటుంది? ఆమె ఎంత కష్టపడేది ఎందుకోసము? జగన్మోహన్ రెడ్డి కోసమే. ఆమె మంచి అధికారంలో ఉంటే ఇప్పుడు ఇంతమంది టీడీపీ కోసం దానికోసం కష్టపడుతున్నారు. సీట్ వచ్చిద్దనే లేకపోతే మంచి పొజిషన్ ఉంటానేగా. జగన్ గారికి నష్టమే కదా ఈ వల్ల అని చాలా మంది వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు. దాని గురించి నష్టం ఏం లేదన్న. ఒక విషయం చెప్పాలంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలకు వాళ్ళు డిసిషన్ చేసుకోవాలి. పక్కన వాళ్ళు ఎందుకు బురద చల్లడాలి? రోజా గారికి సీట్ వస్తలేదు పక్కన పెడితే, ఇప్పుడు ఏదైతే క్రికెట్ స్కామ్ లోపల ఇప్పుడు జైల్లో పెడతా అని చెప్తారు, దాని బెయిల్ వస్తలేదు చెప్పండి. బా నేను అడిగిందమ్మా, నాకు తెలుసు.